హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా ఈవెంట్స్ని ఎలా ఫైర్ చేయాలి, వాటిని గూగుల్ అనలిటిక్స్లో ఎలా వెరిఫై చేయాలి అని చూసాం. ఇప్పుడు గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా కస్టమ్ ఈవెంట్స్ని ఎలా ఫైర్ చేయాలి, వాటిని గూగుల్ అనలిటిక్స్లో ఎలా వెరిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. అసలు కస్టమ్ ఈవెంట్స్ని ఎందుకు ఫైర్ చేయాలి? ఇక్కడ సైన్ ఇన్ పేజ్ ఉంది కదా, ఈ పేజీ ప్రాపర్గా లోడ్ అయిందా లేదా, సైన్ ఇన్ బటన్ని ఎంతమంది క్లిక్ చేశారు, ఒకవేళ ఈ పేజీలో వేరే లింక్స్ ఉంటే ఆ లింక్స్ని ఎంతమంది క్లిక్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ మనం క్యాప్చర్ చేసుకోలేము. ఇలాంటి సందర్భాల్లో మనం కస్టమ్ ఈవెంట్స్ని ఫైర్ చేయడం ద్వారా ఆ డీటెయిల్స్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే యూజర్ సైన్ ఇన్ అయిన తర్వాత యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే అతని కంట్రీ కానీ, అతను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్యాకేజ్ డీటెయిల్స్ కానీ, అతని యూజర్ ఐడి కానీ ఏవైనా సరే మనం క్యాప్చర్ చేసుకొని కస్టమ్ ఈవెంట్స్ ద్వారా ఫైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈ పేజ్ లోడ్ అయినప్పుడు మనం ఒక ఈవెంట్ ఫైర్ చేయాలి. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్ స్నిప్పెట్ని మనం హెడ్ సెక్షన్లో కాన్ఫిగర్ చేసాం కదా, దానికి పైన మనం ఈ డేటా లేయర్ వేరియబుల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వేరియబుల్ డేటా లేయర్, ఇక్కడ ఎల్ అనేది క్యాపిటల్ లెటర్ అనమాట, ఈక్వల్ టు ఎరే. దీని లోపల ఒక ఆబ్జెక్ట్ని మనం డిఫైన్ చేసుకోవాలి. అందులో ఒక ప్రాపర్టీ ఈవెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటంటే, పేజ్ లోడ్ అయిన తర్వాత మనం ఈవెంట్ ఫైర్ చేయాలి కాబట్టి సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని చెప్పిన ఒక ఈవెంట్ రాశాను. అలాగే కంట్రీ ఇన్ ఇండియా. ఇలా మనకు కావాలంటే యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అనే ఈవెంట్ పేజ్ లోడ్ అయిన తర్వాత ఫైర్ అవ్వాలి. సో గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఏం చేంజెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గూగుల్ ట్యాగ్ మేనేజర్లో వేరియబుల్స్ అనే మెనూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మనకి బిల్టిన్ వేరియబుల్స్ అని కొన్ని అవైలబుల్ ఉంటాయి. ఈవెంట్, పేజ్ హోస్ట్ నేమ్, పేజ్ పాత్, పేజ్ యూఆర్ఎల్, రిఫరర్. మనం కనుక పేజ్ యూఆర్ఎల్ని డిఫైన్ చేసుకున్నట్లయితే మన అప్లికేషన్ ఒక పేజ్ యూఆర్ఎల్ అనేది క్యాప్చర్ అవుతూ ఉంటుంది. కానీ మన రిక్వైర్మెంట్లో ఈవెంట్ అనేది క్యాప్చర్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అని చెప్పిన ఒక సెక్షన్ ఉంది కదా, అందులో న్యూ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వేరియబుల్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చాలా వేరియబుల్ టైప్స్ ఉంటాయి, అందులో మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను పేజ్ వేరియబుల్స్లో డేటా లేయర్ వేరియబుల్ని సెలెక్ట్ చేస్తున్నాను. డేటా లేయర్ వేరియబుల్ నేమ్ ఈవెంట్, ఎందుకంటే మనం అప్లికేషన్లో ఈవెంట్ అని ఇచ్చాం కాబట్టి దాన్ని ఇక్కడ ఇస్తున్నాను. డేటా లేయర్ వర్షన్ 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కనుక డిఫాల్ట్ వాల్యూ కావాలి అని అంటే ఇది చెక్ చేసుకొని దానికి వాల్యూ ఇవ్వాలి, లేకపోతే డిజేబుల్ చేసుకోవాలి, లేకపోతే అన్చెక్ చేసుకోవాలి. వేరియబుల్ నేమ్ DL-ఈవెంట్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. తర్వాత ట్రిగ్గర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ విన్లోడ్ అని చెప్పిన ఒక ట్రిగ్గర్ ఉంది. ఇప్పుడు నేను న్యూ అని క్లిక్ చేస్తున్నాను. ఈ ట్రిగ్గర్ కాన్ఫిగరేషన్లో ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రకరకాల ట్రిగ్గర్ టైప్స్ ఉంటాయి. అందులో నేను అదర్ అన్న సెక్షన్లో కస్టమ్ ఈవెంట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈవెంట్ నేమ్ అడుగుతుంది. సో మనం సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని చెప్పి రాసాం కదా, సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలంటే అన్ని కస్టమ్ ఈవెంట్స్ అప్పుడు ఫైర్ అవ్వాలని చెప్తున్నాము. సో దానికి నేమ్ కూడా నేను అదే ఇస్తున్నాను, సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వేరియబుల్ని ట్రిగ్గర్స్లో డిఫైన్ చేసిన ట్రిగ్గర్ని ఈ ట్యాగ్స్కి మ్యాపింగ్ చేయాలి.
ఈ జిఏ ట్యాగ్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాం కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ట్యాగ్ కాన్ఫిగరేషన్ ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ యాక్షన్లో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి వేరియబుల్ సెలెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ డిఎల్ ఈవెంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే కింద ట్రిగ్గరింగ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అందులో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం కొత్త ట్రిగ్గర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమ్ ట్రిగ్గర్ కనిపిస్తుంది ఇక్కడ, సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని. సో దాన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత సేవ్ చేస్తున్నాను. మనకి ఫైరింగ్ ట్రిగ్గర్స్లో సైన్ ఇన్ పేజ్ లోడర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ప్రివ్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన అప్లికేషన్ కూడా మనం రిఫ్రెష్ చేయాలి. అప్పుడు మనకి గూగుల్ ట్యాగ్ మేనేజర్కి సంబంధించిన ఒక డీబగ్ కన్సోల్ అనేది మనకి కనిపిస్తుంది. అనలిటిక్స్లో ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. రియల్ టైమ్ సెక్షన్లో ఈవెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే లోకల్ హోస్ట్ అని కనిపిస్తుంది ఈవెంట్ కేటగిరీ. అలాగే ఈవెంట్ యాక్షన్స్ సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని కూడా కనిపిస్తుంది. మనకి కొన్నిసార్లు యాక్టివ్ యూజర్స్ కౌంట్ అనేది మనకి రాంగ్ కనిపిస్తుంటుంది. సో మనకి ఈవెంట్ ఫైర్ అయింది కానీ మనకి ఈ వాల్యూ మాత్రం అప్డేట్ అవ్వలేదు ఇంకా. మన అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాగ్స్ ఫైర్డ్ జిఏ ట్యాగ్ అంటే మనం క్రియేట్ చేసిన ఈ ట్యాగ్ అనేది ఫైర్ అయిందని చూపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఫైరింగ్ ట్రిగ్గర్స్ అని చెప్పిన బ్లాక్ ఉంది. ఇక్కడ విన్ లోడ్ ఈ ట్రిగ్గర్ అనేది ఇంకా ఫైర్ అవ్వలేదు, కానీ సైన్ ఇన్ పేజ్ లోడ్ అనేది ట్రిగ్గర్ అయింది. సో అందుకని ఇక్కడ మనకి టిక్ మార్క్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ జిఏ ట్యాగ్ కూడా మనకి టిక్ కనిపిస్తుంది. సెకండ్, కంటైనర్ లోడెడ్. కంటైనర్ లోడ్ అయినప్పుడు ఏ ట్యాగ్స్ ఫైర్ అవ్వలేదు, ఈ ట్యాగ్స్ కూడా ఫైర్ అవ్వలేదని చెప్పి మనకి స్పెసిఫిక్గా మన ట్యాగ్ని చూపిస్తుంది. తర్వాత డామ్ రెడీ, అప్పుడు కూడా మన ట్యాగ్ ఇంకా ఫైర్ అవ్వలేదు. విండో లోడెడ్, ఇది క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మన ట్యాగ్ అనేది ఫైర్ అయింది. ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు విండో లోడ్ అయింది కాబట్టి మనకి ఈ విండ్ లోడ్ అనే ఒక ఈవెంట్ ఫైర్ అయింది. సైన్ ఇన్ పేజ్ లోడ్ ఆల్రెడీ ఫైర్ అయింది కాబట్టి ఇది ఫైర్ అవ్వలేదు. ఈ విధంగా మనం ఈ ట్యాగ్ మేనేజర్ డీబగ్ మోడ్లో డీటెయిల్గా మన ఈవెంట్స్ ట్రిగ్గర్ అయినాయా లేదా అని చూసుకోవచ్చు. ఇక్కడ అనలిటిక్స్ చూసినట్లయితే కనుక యాక్టివ్ యూజర్స్ ఉంది. అలాగే ఇక్కడ ఈవెంట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి లోకల్ హోస్ట్ ఈవెంట్ కేటగిరీ అంటే మనం ఈ ట్యాగ్ కాన్ఫిగరేషన్లో కేటగిరీ పేజ్ హోస్ట్ నేమ్ ఇచ్చాం కదా, అందుకని చెప్పని లోకల్ హోస్ట్ కనిపిస్తుంది. తర్వాత డిఎల్ ఈవెంట్ ఇచ్చాం కదా, అందుకని చెప్పండి మనకి ఈవెంట్స్ యాక్షన్లో సైన్ ఇన్ పేజ్ లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్స్ చూసినట్లయితే మనకి 5 ఉన్నాయి, ఇది వచ్చేప్పటికి 2 ఉంది కదా. నేను అప్లికేషన్ ఇంకోసారి రిఫ్రెష్ చేస్తున్నాను. సో చూసినట్లయితే కనుక లోకల్ హోస్ట్ జీటీఎం లోడ్తో ఒక ఈవెంట్ ఫైర్ అవుతుంది. అలాగే సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని చెప్పే ఈవెంట్కి ఇంకోటి లోడ్ అయింది. సో ఇందాక 5,2 ఉన్నాయి, ఇప్పుడు 6 ఉంది, ఇక్కడేమో వాల్యూ 3 అయింది. ఎందుకంటే మనం ఈ ట్యాగ్ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఫైరింగ్ ట్రిగ్గర్స్ మనం 2 ట్రిగ్గర్స్ మనం ఫైర్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పని మనకి 2 ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. అక్కడ విన్ లోడ్ అనే ట్రిగ్గర్ని కనుక మనం స్టాప్ చేసినట్లయితే మనకి ఈ సైన్ ఇన్ పేజ్ లోడెడ్ అని మాత్రమే ఫైర్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ రిఫ్రెష్ అని చెప్పని మనం క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే లేటెస్ట్ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ విధంగా మనం పేజ్ లోడ్ అయిన తర్వాత కస్టమ్ ఈవెంట్ని ఫైర్ చేసుకోవచ్చు. అలాగే మనం కావాలి అనుకుంటే ఈ బటన్ క్లిక్ అయినప్పుడు ఒక ఈవెంట్ ఫైర్ చేయొచ్చు. అలాగే రిమెంబర్ మీని చెక్ చేసుకున్నప్పుడు కూడా ఇంకొక ఈవెంట్ ఫైర్ చేసుకోవచ్చు.
ట్యాగ్ మేనేజర్ డిబగ్ మోడ్లోనే కాకుండా క్రోమ్లో ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ద్వారా కూడా మనం ఈవెంట్స్ ఏవి ఫైర్ అయినాయో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కన్సోల్ అనే ట్యాబ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేటా లేయర్ ఇక్కడ వస్తుంది కదా, సజెషన్లో డేటా లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాలి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని డ్రిల్ డౌన్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ అది కంట్రీ ఇన్ ఈవెంట్ సైన్ ఇన్ పేజ్ లోడెడ్. సో ఈ విధంగా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. మనం ట్రిగ్గర్ చేసిన ఈవెంట్స్ ఫైర్ అయినాయా లేదా అనేది ఈ కన్సోల్ ట్యాబ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.